హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఉద్యోగుల యొక్క కనీస పెన్షన్ అనేది 7,500 కండి. కీలక ఉత్తర్వులు పార్లమెంట్‌లో కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నీతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి అనేక సమస్యలైతే ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వం వారి ఆర్థిక సమస్యలను పట్టించుకోవటం లేదని తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. 30, 40 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందించినప్పటికీ వారి కనీస పెన్షన్ ఇప్పటికీ కేవలం రూ. 1000 మాత్రమే ఉండటం చాలా విచారకరము. ఇది అతిశయోక్తి కాదండి, వాస్తవం. అధికారులకు, బడా కంపెనీలకు ఒక న్యాయం, ఉద్యోగులకు మరొక న్యాయమా? ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు లక్షల్లో ఉన్నాయి. వారి అదనపు అలవెన్స్‌లు, పెన్షన్‌లు భారీగా వస్తున్నాయి. మరోవైపు బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. లక్షల ఎకరాల భూములు దారాదత్తం చేస్తున్నారు. వారికి లాభాలు ఫుల్లుగా వస్తూ ఉన్నాయి. కానీ ఈపీఎఫ్ఓలో పెన్షనర్లకు మాత్రం జీతాలు, పెన్షన్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విషయం నీరుగార్చినట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంతసేపటికి కూడా బడా కార్పొరేట్ కంపెనీలకే మద్దతు పలుకుతోంది తప్ప ఉద్యోగులకు, పెన్షనర్ల ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. మరి ఇప్పటివరకు దాదాపుగా 237 సి సీబీటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్‌లయితే జరిగాయి. అయినా కూడా ఈపీఎస్ 95 ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం. కనీస పెన్షన్ 7,500 నుంచి 10,000 వరకు పెంచాలి అనేది డిమాండు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు కార్మిక సంఘాలందరూ కూడా కనీస పెన్షన్‌ను 7,500 నుంచి 10,000కు పెంచాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్ నుంచి జనవరిలో సీపీటీ మీటింగ్ జరగబోతోంది. త్వరలో ఫిబ్రవరి, మార్చి 2026లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కేంద్రం బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అందుకోసమే ఈ యొక్క పెన్షన్ పెంపుపై కార్మిక సంఘాలు, ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా భారీ స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదే సరైన సమయం కాబట్టి. మీరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే ఈ కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ చర్చలన్నీ కూడా మన ఛానెల్‌లో ఒక వేదికగా అయితే ఉపయోగించుకొని ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి ఒక పెన్షన్‌ను 7,500 నుంచి 10,000కు పెంచే వరకు సూచనలు, సలహాలు కూడా మన ఛానెల్ ద్వారా పెట్టడం జరుగుతుంది. ఇక కనీస పెన్షన్ పెంపు కీలక వివరాలు. ప్రస్తుతం కనీస పెన్షన్ నెలకు రూ. 1,000 మాత్రమే ఉంది చాలామందికి. ప్రతిపాదిత పెన్షన్ 7,500 నుంచి సో, పెంపు. కనీస పెన్షన్ 7,500గా. డీఏ వర్తింపు. ప్రస్తుతం డీఏ వర్తించట్లేదు. దీనికి కూడా వర్తింపజేయాలని అయితే ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇకపోతే లబ్ధిదారుల సంఖ్య 6 మిలియన్లకు పైగా పెన్షనర్ల, కార్మికులకు ఇది లాభం చేకూర్చే కార్యక్రమము. అర్హులు 10 సంవత్సరాలకు పైగా సేవ చేసిన ఉద్యోగులు, కార్మికులు అర్హులవుతారు. సర్వీస్ విషయంలో ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఇక పెన్షన్ పెంపు ప్రయోజనాలు. నెలవారీ అధిక ఆదాయం. పదవీ విరమణ చేసిన వారికి ప్రాథమికంగా పెన్షన్ పెరిగే అవకాశము. ద్రవ్యోల్బణం నుండి రక్షణ. ప్రస్తుతం ధరలు బాగా పెరిగిపోతున్నాయి. పెన్షన్ పెంపు మరియు డీఏ కూడా చేర్చడం ద్వారా ఇది పెద్ద సహాయంగా అయితే ఉంటుంది. విస్తృత కవరేజ్. దేశవ్యాప్తంగా 6 మిలియన్లకు పైగా పెన్షనర్లు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. అదనపు పత్రాల అవసరం లేదు. అర్హత కలిగిన పెన్షనర్లందరూ కూడా ఆటోమేటిక్‌గా ఈ యొక్క పెన్షన్‌కు అర్హులవుతారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం. సో, ఈపీఎఫ్ పెన్షన్ పెంపు ప్రతిపాదన 2026 కేంద్ర బడ్జెట్‌లో ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది అని వార్తలొస్తూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఊరికే 7,500కు పెంచదు గదా! కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షన్‌లు అందరూ కూడా భారీ స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే కనీస పెన్షన్ పెంపనేది సాధ్యం పడుతుంది. డిసెంబర్ 1వ తేదీ నుండి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు ముందే కార్మిక, ఉద్యోగ పెన్షనర్ల సంఘాలందరూ కూడా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి అయితే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండావియా ఇతర కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ 95 ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉంటుందో 7,500కు పెంచే విధంగా కీలక నిర్ణయం అయితే ప్రకటించాలి. ఎందుకంటే దాదాపు 10, 15 ఏళ్ల నుంచి కూడా ఈపీఎఫ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ కనీస పెన్షన్ పెంపు కోసం కోటి ఆశలతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మోదీ ప్రభుత్వం రెండవసారి ఎన్నికైన తర్వాత మూడోసారి కూడా ఎన్నిక కావాలంటే ఈ యొక్క 6 మిలియన్ల మంది పెన్షనర్లు మరియు వారి కుటుంబాల సంక్షేమానికి నడుం బిగించాలి. జరగబోయే సీబీటీ మీటింగ్, కేంద్ర బడ్జెట్ మీటింగ్‌లలో ఖచ్చితంగా కనీస పెన్షన్ 7,500 నుంచి 10,000కు పెంచే విధంగా కీలక ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం పెంచడమే కాకుండా దానికి డీఏ కూడా కలిపే విధంగా నిర్ణయం అయితే ప్రకటించాలి. ఇక ప్రశాంతమైన, సంపన్నమైన జీవితం కోసం ప్రస్తుతం ఇస్తున్న 1,000 కనీస పెన్షన్‌తో వారి జీవితం దుర్భరంగా మారుతుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇప్పుడు మరింత ప్రశాంతమైన, సంపన్నమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తారు. కాబట్టి కీలకమైన కనీస పెన్షన్ 7,500 పెంపు అమలు కోసం 2026 కేంద్ర బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఆ సమావేశాలకు ముందు కార్మిక సంఘాల మద్దతు కూడగట్టుకొని ప్రతిపక్ష ఎంపీలు, అధికార పార్టీ ఎంపీలు, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండి. అవసరమైతే ఉద్యమ కార్యాచరణకు పిలుపును కూడా ఇవ్వవలసిన అవసరం రావచ్చు. మరి తద్వారా సీబీటీ మీటింగ్‌లోనైనా, కేంద్ర బడ్జెట్‌లోనైనా, శీతాకాల పార్లమెంట్ సమావేశంలో అయినా ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎన్నో ఏళ్లుగా ఈపీఎఫ్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కంపెనీలకు కూడా మాత్రం లక్షల కోట్ల లాభాలొస్తూ ఉన్నాయి. కానీ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ మాత్రం చాలా దుర్భరంగానే ఉన్నాయి. సో 30 ఏళ్ల సర్వీస్ చేసినా కానీ ఒక ఇల్లు కట్టుకొని పిల్లలను చదివించి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితుల్లో అయితే ఈపీఎఫ్ఓ ఉద్యోగులు ఉన్నారు. మరి ఇటీవలి సీబీటీ మీటింగ్‌లో ఈపీఎఫ్ఓ పెన్షన్ ఉపసంహరించుకునే విధంగా, పెన్షన్ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే విధంగా కీలక ప్రకటనలు చేసింది. ఇది అన్యాయమని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. సో మరి దీనిపై కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. ఈసారి ఖచ్చితంగా పెంచాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా సానుకూలమైన నిర్ణయం 2026 ఫిబ్రవరి బడ్జెట్‌లోపు రావాలనైతే ఆశిస్తూ, మీ అభిప్రాయాలనైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. 2025 సంవత్సరానికి పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా వరం లాంటి వార్తనైతే తీసుకొస్తుంది అని అయితే వేచి చూద్దాం. 2026లో వారికి గుడ్ న్యూస్ వస్తుందని అయితే ఆశిద్దాం. భారత ప్రభుత్వం ఈపీఎస్ 95 పథకంలో భారీ మార్పులు తీసుకొచ్చి పెన్షనర్ల జీవితాలను బంగారుమయం చేయడానికి కనీస పెన్షన్ 7,500 నుంచి 10,000కు పెంచే విధంగా అయితే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోవాలని అయితే ఆశిస్తున్నాము.